ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగాయి. ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర వచ్చేసి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టంగుటూరి ప్రకాశం ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా పేర్కొన్నారు. ఆయన చేసినటువంటి సేవలను అందరికీ గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డివిఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకునేందుకు టంగుటూరి కళాశాలకు నీడనివ్వాలనే ఉద్దేశంతో 46 ఎకరాల ఆట ప్రాంగణం ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు ముళ్ల మాధవ్ మాట్లాడారు. టంగుటూరు జయంతి వేడుకల సందర్భంగా పీజీ సెట్, ఐసెట్, సియు సెట్ మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షల్లో 1 నుండి 100 లోపు ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ భార్గవ్, జనరల్ సెక్రటరీ గద్దె సుధాకర్, ట్రెజరర్ ఎస్ విజయలక్ష్మి, జాయింట్ సెక్రటరీ కె వరప్రసాద్, మెంబర్స్ విజయలక్ష్మి, వృక్షాస్థాధిపతి శ్రీనివాసరావు, సీనియర్ మ్యాథ్స్ అధ్యాపకులు సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఉన్నత స్థానం కోసం ఉపయోగపడేటటువంటి ఇంత పెద్ద ప్రాంగణాన్ని సమకూర్చారు. సో ఈ కళాశాలలో వారు చదువుకొని వారు ఈ కళాశాలకి ఇది శాంక్షన్ చేయటం వారికే దక్కింది. సో ఇంత మంచి మహానుభావుడు యొక్క జయంతి వేడుకలు అలుమిని ఆధ్వర్యంలో జరపడం నన్ను పేల్చమని ఆయనే అడిగారట. దాంతో బ్రిటిష్ వాళ్ళు భయపడి ఆంధ్ర కేసరి అని బిరుదిచ్చారు. ఆయన ఆంధ్రానికి మేము అనుకున్న ఆంధ్రాకి సింహం లాంటి వాడు వీడు, అంటే వీళ్ళు చూసి భయపడాలి మేమని. దయచేసి చరిత్ర తెలుసుకుని మనం కూడా సార్ చెప్పారు మూర్తి గారు, ఈ కాలేజీలో చదువుకున్నాను, ఈ కాలేజీకి నీడ లేదు, ఏదో చేయాలని చెప్పి 46 ఎకరాలు వారు చెప్పారు తెలియదు, గవర్నమెంట్ ల్యాండ్ అనుకున్నాను. ఎవరైతే టంగుటూరి ప్రకాశం పంతులు గారు సొంత ఆస్తి మనకి ఇచ్చి ఈ రోజున ఇంతమంది చదువుకోవడానికి ఇన్ని రకాల చేస్తున్నందుకు